చిన్నప్పుడు మా ఆయన చదువుకున్నాడో లేదో నాకు తెలియదు. కత్తి కన్నా కలం గొప్పది అనేవారు. అవునా కదా చెప్పండి? కత్తి కన్నా కలం గొప్పది అనేవారు. నేనైతే చదువుకున్నా, నాకైతే నా టీచర్ చెప్పాడు, అది నేనైతే విన్నాను, నేనైతే నేర్చుకున్నాను. కాబట్టి కత్తి కన్నా కళానికే నేను ఎక్కువ గౌరవం ఇస్తాను. అందుకే ఒక రౌడీయా ఒక విలేకరా అంటే విలేకరు తీసుకొచ్చి కుర్చీ వేస్తాం, రౌడీని తీసుకెళ్లి జైల్లో పడేస్తాం. ఈ రోజు అటువంటి రౌడీయిజం ఉన్న వ్యక్తి ఒక పత్రికా సంపాదకుడు గురించి మాట్లాడుతూ లేపేస్తాం, ఆ పలుకే లేకుండా చేస్తాం. ఏం టైప్ ఆఫ్ ఇండికేషన్ ఇస్తున్నారు? వాళ్ళు మాట్లాడినప్పుడు అదే మహిళల గురించి నీచాతి నీచంగా మాట్లాడి ఇప్పటికీ కూడా నీచాతి నీచంగా కామెంట్లు పెడుతూ సొంత తల్లి గురించి చెల్లి గురించి కూడా సోషల్ మీడియాలో కామెంట్ పెట్టినా కూడా స్పందించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మావిగన్ గురించి రాధాకృష్ణ గారు ఒక మాట రాశారని చెప్పి అంత విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశాడంటే అతని తాలూకా నేచర్ కానీ లేదు అనుకుంటే రాధాకృష్ణ గారి మీద అతనుకున్న అక్కసు గానీ చాలా క్లియర్ గా వెలగట్లేదు. రాధాకృష్ణ గారిని ఏదో చేసేస్తామన్న వాళ్ళు నిన్న మా వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి చూసాం. ఇప్పుడు పత్రికా సంపాదకులండి, మీకు నా వెర్షన్ నచ్చితే మీరు నా గురించి పాజిటివ్ గా రాస్తారు. నా వెర్షన్ నచ్చలేదు, నేను ఏదో తప్పుడుగా మాట్లాడినా లేకపోతే ఎక్కడో నేను ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు నేను చూసినా మీరు వెంటనే ఏం చేస్తారు? మీరు అదే రాస్తారు. అంతే తప్పించి అనిత మా మనిషి లేకపోతే పట్టాభి గారు నా మనిషి అని మీరు రాయడం మానేస్తారా? మాంటే అది మీరు జర్నలిజమే కాదు కదా. ఒకవేళ మేము ఏదైనా మీకు తప్పు రాస్తే మేము వివరణ ఇచ్చుకుంటాం, అరే నాయన ఇది కరెక్ట్, అది మీకు మాకు మధ్యలో ఉన్న ఒక సత్సంబంధం. అటువంటిది మీ గురించి ఒక కామెంట్, ఒక వీకెండ్ కామెంట్ లోనో ఒక కొత్త పలుకులోనో ఒక పదం ఉపయోగిస్తే దాన్ని బేస్ చేసుకుని మాట్లాడే పరిస్థితి. నిజంగానండి వాళ్ళకి అర్థం కావట్లేదు. గానీ ఒక సంపాదకీయం రాయాలంటే ఎంతసేపు కూర్చోవాలో తెలిస్తే ఒక కత్తి నూరడం అనుకుంటున్నారా? ఒక కలం పెట్టుకుని రాయడం అంటే ఒక గొడ్డలకి సానపెట్టడం అనుకుంటున్నారా? ఒక పేపర్ మీద కూర్చోబెట్టి రాయడం అన్నా లేకపోతే మీకులా గంటల్లో పడి ఈ కెమెరాలు పట్టుకుని మైక్ పట్టుకుని ఆఖరికి ప్రజలకి గవర్నమెంట్ కి ప్రజలకి మధ్యలో వారధిగా నిలబడడం అంటే గొడ్డలకి సాన పట్టినంత ఈజీ కాదు.